హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. దీపావళి అయితే వచ్చేస్తుంది కదా, అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం నీటి దీపాలను ఏ విధంగా వెలిగించుకోవాలో మీకైతే చూపిస్తాను. అలాగే ఇంకోటి వచ్చేసి అందరింట్లో మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవి ఇలా నల్లగా ఉంటాయి కదా, ఇవి కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను పోయిన ఇయర్ వాడిన మట్టి ప్రమిదలండి. ఇవి మొత్తం ఇలా బ్లాక్గా అయితే అయిపోయాయి కదా, వీటిని అయితే మనం ఎంతో కొంచెం అయితే క్లీన్ చేసేసుకుందాం. మరీ కొత్త వాటిలో కాకుండా ఈ బ్లాక్ కలర్ అంతా పోయాలైతే మనమైతే క్లీన్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని, మీకు సరుపు ఉంటే సరుపు, లేకుంటే విమ్ము ఉంటే విమ్ము, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మచెక్క కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ విమ్ము వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం నురిగిన తర్వాత మన ప్రమిదలను తీసుకొని అందులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకోవాలి. మీరు కొత్తవి కొన్నా కూడా అంతే అండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఏ మట్టి వస్తువులైనా మన వాటర్లో నానబెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, పగలకుండా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో వేసేసాను. ఇప్పుడు చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదంతా బ్లాక్ అయిపోయింది కదా, వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి మీకైతే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్రమిదలన్నీ తీసుకొని మన స్క్రబ్బర్ ఉంటుంది కదా, నార్మల్ మనం ఇంట్లో గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతోనే కొంచెం సబ్బు అనేది పెట్టుకుంటూ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలండి. మనం సబ్బు పెట్టడం వల్ల మనకు కొద్దిసేపు విమ్లో నానబెట్టాం కదా, ఈ బ్లాక్గా ఉన్న కలర్ అంతా పోతుంది, మనకి ఈజీగా కొత్త వాటిలో అయితే మెరుస్తాయి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను అన్నిటి క్లీన్ చేసుకున్నాను. చాలా బాగా బ్లాక్ కలర్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఒక కాటన్ క్లాత్ పైన పెట్టైనా లేకుంటే ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టండి. నేను ఇది ఆరిన తర్వాత నేను మీకైతే వీడియో చూపిస్తున్నాను. వీటిని ఇలా పక్కన పెట్టుకొని మనకు వత్తులు ఉంటాయి కదా, మనం ఎన్ని ప్రమిదలు తీసుకుంటున్నామో అన్ని వత్తులను అయితే తీసేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 10 minutes పాటు బాగా నాననివ్వాలి. అప్పుడు ఆయిల్ అంతా వత్తులకు బాగా పడుతుంది కదా. ఇలా నానిన తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని మనం క్లీన్ చేసుకున్న ప్రమిదలలో వేసుకోవాలి. అలాగే వేసుకునే ముందు మనకి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అంటే పాత ప్రమిదలు కాబట్టి అక్కడక్కడ కొంచెం క్రాక్ లాగా వచ్చి మనకు ఆయిల్ పోసినప్పుడు ఆయిల్ అనేది కిందికి పోతుంది కదా, అలా పోకుండా ఉండాలంటే మీ దగ్గర ఏ నెయిల్ పాలిష్ అయినా పర్వాలేదు, అదైతే తీసుకొని ఇట్లా మీకు ఎక్కడ క్రాక్ లాగా అనిపించిన దగ్గర ఇలా నెయిల్ పాలిష్ అయితే పెట్టేయండి. మనకు ఆయిల్ అనేది కొంచెం కిందికి రాకుండా ఉంటుంది. ఇలా అన్నిటికీ పెట్టేసుకోండి. అలాగే ఈ కింది భాగంలో కాకుండా మీకు ఇంకెక్కడన్నా సైడ్కు ఎక్కడన్నా పగిలినట్టుగా అనిపించినా కూడా వాటి కూడా పెట్టేసుకోండి. నాకైతే ఈ కింద భాగంలో ఆయిల్ అనేది బాగా కారినట్టు అనిపిస్తుంది కాబట్టి నేనైతే అక్కడైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా ఆరనిద్దాం. ఇప్పుడు ఇవైతే ఆరిపోయాయి కదా, ఆరిపోయిన తర్వాత చూడండి, మనం వాటర్లో అయితే క్లీన్ చేసుకొని పూర్తిగా ఆరిపోయినాయి కదా. ఇప్పుడు పైన లోపల కూడా కొంచెం ఆయిల్ అయితే మనం వేసేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు క్రాక్ లేకుండా గట్టిగా ఉంటాయి అన్నట్టు ప్రమిదలు అనేవి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పెట్టేసుకున్న తర్వాత మనకు పౌడర్ ఉంటుంది కదా, ఏ పౌడర్ అయినా పర్వాలేదండి. ఆ పౌడర్ని కొంచెం ప్రమిద లోపల వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు కింద ఆయిల్ అనేది కారకుండా పెట్టేసాం కదా, పైన కూడా ఏదైనా క్రాక్స్ లాంటివి ఉంటాయి. ఇలా ఆయిల్ను పౌడర్ వేయడం వల్ల అది మొత్తం కమ్మిపోతాయి, ఆయిల్ అనేది కింది కారకుండా ఉంటుంది. ఇలా అన్నిట్లో పౌడర్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే మొత్తం మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా, అది 1 నిమిషం పాటు అయితే ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఈ పౌడర్ అంతా దాని చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని పూర్తిగా ఆరనివ్వండి. దాని తర్వాత మనమైతే
ఒత్తులనైతే ఆయిల్లో వేసి ఉంచేసుకున్నాం కదా, మీరు వేసుకున్న ఒత్తులను కూడా ఒక్కొక్కటైతే ఈ విధంగా ప్రమిదలలో పెట్టేసుకోండి. ఇలా అన్ని ప్రమిదలలో పెట్టేసుకున్న తర్వాత మనం కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. చెప్పాను కదా నీటి దీపాలని. ఇలా ఆయిల్ వేసేసుకొని అన్నిట్లలో ఇప్పుడు మనం ప్రమిదను అయితే ముట్టించుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనం ప్రమిదలను అయితే అన్నిటినీ ముట్టించేసుకుందాం. ఇలా ముట్టించుకుంటే మనకు దీపాలు అనేవి అంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మనం చాలా గంటల వరకు దీపాలను అయితే వెలిగించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నిటినైతే మనం ముట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఇంతకుముందు ఒత్తులు అయితే నానబెట్టాం కదా, ఆ ఒత్తుల ఆయిల్ కూడా ఇందులోకి కొద్దిగా అయితే వేసేసుకుందాం. అట్లా ఒక 2 డ్రాప్స్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మనం ప్లేట్లలో గార్నిష్ చేసుకొని పూలతోని డెకరేషన్ చేసుకుంటే మనకు దీపావళికి ఇలా నీటి దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ ఖర్చు అనేది లేకుండా మనం కొత్త ప్రమిదలు కొనకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.